VG24 న్యూస్కి స్వాగతం. 56వ డివిజన్లో ఇందిరా శక్తి చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు ఆధ్వర్యంలో మెప్మా హన్మకొండ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి చీరలను ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ పథకం అమల్లో ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో దాదాపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా వారిని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించబడిందన్నారు. వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా హన్మకొండ టీఎంసీ వెంకటరెడ్డి, 56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంక హరిబాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింత రమేష్ గౌడ్, మణీంద్రనాథ్, 55వ డివిజన్ అధ్యక్షుడు గడ్డం శివరాం ప్రసాద్, ఎర్రగట్టుగుట్ట దేవస్థానం మాజీ చైర్మన్ మార్క రాజగౌడ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య యువ నాయకులు గడ్డం అరుణ్, ఆకుల కుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు, మహిళా సంఘాల సభ్యులు, మెప్మా సెర్ఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని గ్రూపుల మహిళా అందరి సోదరులకు మరొకసారి శుభాకాంక్షలు. చప్పట్లు పడితే ఆరోగ్యంగా ఉంటున్నాం. దానికి ఏం ఖర్చుగా పైసలు లేని అవసరం. థ్యాంక్ యూ. సో చాలా సంతోషం అమ్మా. మరి దీనిపైన కొన్ని పార్టీ నాయకులు చాలా ఒక్కొక్కరు ఒక కామెంట్ చేసింది. దీని మీద చాలా కోట్లు ఫోన్ తీసుకున్నారని సీతక్కను బంధనం చేయడం. ఆ రోజు సెలక్షన్ చేసే రోజు నా అదృష్టంగా నేను కూడా సీతక్కతో సీఎం గారి దగ్గర వెళ్ళాను. సీతక్క బ్లూ కలర్ ఆకాశంతో పోల్చుకుంటూ ఆకాశం రంగు, మీరు పాట కూడా పాడతారు కానీ ఆకాశంలో ఉన్న అది గీత ఉంది కానీ, సో ఆ కలర్ను సెలెక్ట్ చేసేట్లా నేను సంతోషపడ్డా. అక్కడనే ఉన్నాను. సీతక్కను, సురేఖమ్మ, సీఎం గారు, బట్టి గారు, నేను కూడా ఉంది. ఆ రోజు ఈ బ్లూ కలర్ సారీ డిజైన్స్తో ఉంటే నేను గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ అధికారిగా అప్పుడైతే ఆ చీరలు పంచినాయన్నీ తీసుకుపోయి ఊర్లలో ఏమంటారు అది వడ్లు అలికిన కాడ పిట్టలు పొలాల కాడ కట్టింది, నార్మడి చుట్టూ కట్టింది. నేను స్వయంగా చూసిన. అంటే ఏదో ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తలేదు, అప్పుడు అధికారిగా ఉన్నప్పుడు చూసిన సంగతి. కొందరైతే ఒకటే తిట్టుడు కింద పడేసి, కానీ ఈరోజు అన్ని విధాలా సెలెక్ట్ చేసి ఈరోజు ఆ చీరలు కట్టుకుంటే ఒక ముందుగా పెళ్ళికి పోవడానికో లేక ఏదైనా శుభకార్యాలకు పోవడానికి కట్టుకునే విధంగా డిజైన్ అదన్నీ చూసిన సీతక్క మనందరం కూడా హృదయపూర్వక వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పాలి. మరి మొన్న సీఎం గారు కూడా మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ అందరినీ సంఘాలతో మాట్లాడుతూ చిలకపచ్చ రంగు ఈసారి మళ్ళీ నెక్స్ట్ అనుకుంటాం, అంతే కదా, చిలకపచ్చ రంగుతో సారీ వస్తుంది ఈసారి. ఎంత చక్కగా డిజైన్ అంటే సురేఖను సీతక్క ఇద్దరు సమ్మక్క సారక్కలాగా మన కోసం అనునిత్యం. మరి గత ప్రభుత్వం 10 ఏళ్ళు తెలంగాణ సాధించుకున్నాం. మరి పాపం దివంత ప్రొఫెసర్ జయశంకర్ గారు లేరు, వారు మన మధ్యలో. పాపం ఆయన కళ చిరకాలం, ఆయన రూపశిల్పి తెలంగాణ సాధించడంలో మీరు అందరూ భాగస్వాములు. ఆయన వంట వార్పుకు రోడ్డు మీదకి వచ్చింది, ధర్నాలు చేసినాం అందరం. మరి పాపం వారు మనతో లేరు, కానీ వారి యొక్క ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని చూపించింది. ఎందుకంటే తెలంగాణ పేరు మీద సంపాదించుకున్న సొమ్మంతా కేటీఆర్ ఫామ్ హౌస్కి, కేసీఆర్ ఫామ్ హౌస్కే పోయింది. ఇప్పుడు తల్లి బిడ్డ అక్క చెల్లె తమ్ముడు తనుకొని రోడ్డు మీద వచ్చింది. మళ్ళీ కవిత ఒక పార్టీ పెట్టింది, బాబామ్మడి ఒక పార్టీ, కేసీఆర్ ఒక పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే నేను అక్కస్తో చెప్తలేను, వాళ్ళు చేసిన దోపిడీ విషయంలో చెప్తున్నాను. ఈరోజు ఒకప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు 15వ తారీఖు జీతం వచ్చేది పోలీసు వాళ్ళకు. మీకు ఎప్పుడు వచ్చేది? 15వ తారీఖు. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? ఫస్ట్కి వస్తుంది. 15వ తారీఖు వరకు ఏమైనా చూసేదా జీతం వస్తుందా రాదా అని, ఎప్పుడు పడుతుంది అని?
బ్యాంక్ లోన్ కట్ అవుతుందని. కానీ ఈరోజు మొత్తం ఈ 10 ఏళ్లలో దోచుకున్న తెలంగాణను పాడు చేసి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసినా కూడా మహిళా సంఘాలను పట్టించుకోకుండా నడి రోడ్డున వదిలేసిపోతే రేవంత్ అన్న గారు మరి భట్టి గారు సీతక్క కూర్చొని ఒక రూపశిల్పం తయారు చేసి దాని ప్రకారంగా ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఈరోజు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు మనకి ఇప్పిస్తున్నారు. వాస్తవం కాదా? 25% సబ్సిడీతో ఇస్తున్నారు. ఒక 4 కలిసి వచ్చి గ్రూప్లో వాళ్ళు మేము బ్రిక్ యూనిట్ పెట్టుకుంటామంటే హౌసింగ్ బోర్డు మనకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రింగ్ యూనిట్స్ పెట్టుకుంటామంటే దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కోటి మహిళలు కోటీశ్వరం చేసే ఉద్దేశం తెలుసు కదా. కోటి మహిళలు అంటే ఎవరు? కోటి మహిళలు అంటే ఎవరు? మీరే. మరి మీరు ఎంతమంది ఉన్నారు? కోటి మహిళలు లేరు, 65 లక్షల మంది ఉన్నారు గ్రామాల పట్ల. 35 లక్షల మందిని మనం చేరిపోయాలి సంఘాలు. ఆ 30 లక్షల మంది ఎవరు? మన ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కూడా నిర్ణయించాలి. 18 నుండి 50, 60 లోపు ఉన్న వాళ్ళందరికీ లబ్ధి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశము. కాబట్టి కోటి మహిళలు ఏంటిది? కోటి మహిళలు ఏంటిది? డెఫినెట్గా అయితే రకాల మరి ఈ స్కీమ్లను ఉన్నాయి. వీటిని వినియోగించుకోవాలి, మీరు తెలుసుకోవాలి ఎక్కడ జరుగుతాయి, ఎంత ప్రభుత్వం చేసింది. ఇంకొక రెండవ మాట ఏంటంటే మనకి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, ఒక సభ్యురాలకి ఒక 50,000 వచ్చింది, 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత కొంతకాలం కట్టిన తర్వాత అనుకోకుండా ఆమె జరిగితే ఆ డబ్బులు ఎవరు కడతారు? బ్యాంక్ లోన్ కట్టాలి కంపల్సరీ. ఆ డబ్బులు ఎవరు కడతారు? ఇప్పుడు కట్టట్లేరు. చాలా గ్రూపులలో మీరు తీసుకోలేము, చనిపోయింది. వాళ్ళ ఇంట్లో అడిగితే ఏమంటారు? ఏమో మాకు తెలియదు, వాళ్ళ బాధ వాళ్ళు కట్టారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోన్ బీమా, ప్రమాద బీమా, ఇది బాగా గుర్తుపెట్టాలి. ప్రతి ఒక్క మహిళకు తెలియాలి. లోన్ బీమా, ప్రమాద బీమా. లోన్ బీమా అంటే ఏంటది? నువ్వు ఒకవేళ ఒక సంఘం సభ్యురాలు 2 లక్షలు తీసుకున్నావు, ఒక 5-6 నెలలు కట్టింది, అనుకోకుండా ఆమెకి ఏమైనా జరిగేది. మొన్న ఒక ఆర్పీనే చనిపోయింది తెలుగుడి. ఇక్కడ మనకి ఎవరికి ఏమైనా జరుగుతుందో తెలియదు కదా. ఇవాళ మంచిగా ఉంది. ఇప్పుడు తగ్గితే ఆమె ఒక 2 లక్షలు తీసుకున్నది, 30,000 కట్టింది. ఇక 1,70,000 నేను కట్టాల్సినాయి. ఆ 1,70,000 కూడా ప్రభుత్వం కడతాను ఇప్పుడు బ్యాంకులకి. ఏం చేయాలో వెంటనే మీరు ఆ మెంబర్ చనిపోతే ఆ బిడ్డ చనిపోయింది ఏది రాసేసి మన ఆర్పీ ద్వారా డబ్బులు కడుతుంది ప్రభుత్వమే. 1,00,000 ప్రభుత్వం కడుతుంది. అదే సభ్యురాలకు ఒకవేళ బ్యాంకు లోన్ ఉన్నది, శ్రీనిధి లోన్ ఉన్నది 1,00,000 రూపాయలు. శ్రీనిధి లోన్ కూడా 1,00,000 తీసుకున్నది, కూడా వాళ్ళ కుటుంబానికి ఇస్తాను. అనేది 1,00,000. ఆ సభ్యురాలు ఒకవేళ మనం 200 రూపాయల స్కీమ్ అంటే ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం ప్రతి సభ్యురాలకి 20 రూపాయలతో. PMSBY సురక్ష బీమా యోజన, PMJJBY ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. 20 రూపాయల ప్రీమియం కట్టుకుంటే సంవత్సరానికి వస్తుంది. అది 420 రూపాయల ప్రీమియం కట్టుకుంటే సంవత్సరానికి వస్తుంది. దాని ద్వారా కూడా 2 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు వస్తాయి. ఇప్పుడు సభ్యురాలకి ఏమన్నా చూడండి, గవర్నమెంట్ అది సపోర్ట్ ఇస్తుంది. ఇది లోన్ బీమాకు సంబంధించి. ప్రమాద బీమా అనుకోకుండా సభ్యురాలు మన తేలుగుట్టి చనిపోయింది, అది కూడా ప్రమాద కిందకి వస్తుంది. లేదా పాము గుడి చనిపోయినా, తేలుగుట్టినా, కరెంట్ షాక్ అయినా, యాక్సిడెంట్ అయినా, ఇంకేదైనా జరిగి చనిపోయినా కూడా ఆమెకు లోన్ ఉన్నా లేకున్నా గ్రూపు సభ్యురాలైతే 10 లక్షల బీమా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తారు గవర్నమెంట్.